నా డైరీ ఫామ్‌లో ఇదొక మినీ వ్లాగ్. నేను ప్రతిరోజు చేసే వర్క్స్ అండ్ నా డైలీ రొటీన్ ఇది. నేను ప్రతిరోజు మార్నింగ్ 5:30కి లేస్తాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి నేను ఫామ్‌కి వెళ్తాను మిల్క్ కలెక్ట్ చేయడానికి. నేను 5:40కి రీచ్ అయ్యి నా వర్క్స్‌ని స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ షెడ్‌లో ఉన్న ఆవులకి వాటర్ ఇచ్చి నేను పక్కన కట్టేస్తాను. నేను తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని క్లీన్ చేయడం మొదలెడతాను. మనం షెడ్ క్లీన్ చేసేటప్పుడు మన డ్రెస్ పాడవుతుంది కాబట్టి నేను ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. నేను 5:50కి క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను. మనం షెడ్ క్లీన్ చేసిన తర్వాత షెడ్ ఇలా ఉంటుంది. నేను ఒక హాఫ్ అన్ అవర్‌లో నేను షెడ్‌ని క్లీన్ చేసేస్తాను. 5:50కి స్టార్ట్ చేస్తే 6:20కి వర్క్ కంప్లీట్ అవుతుంది క్లీన్ చేయడం. షెడ్ క్లీన్ చేసిన తర్వాత ఆవుల్ని పాలు పిండే ప్లేస్‌లో ఒక్కొక్కటి కట్టేస్తాను. మనం 6:30కి మిల్క్ తీయడం స్టార్ట్ చేస్తే 7:20కి మిల్క్ తీయడం అనేది కంప్లీట్ అవుతుంది. మనం అన్ని ఆవుల నుండి మిల్క్ కలెక్ట్ చేసాలకి ఒక 50 మినిట్స్ అనేది టైం పడుతుంది. మిల్క్ అంతా కలెక్ట్ చేశాక డైరీ సెంటర్‌కి సేల్ చేయడానికి మనము రెడీ అవుతాము. ఈరోజు మొత్తం ఆవుల నుండి కలెక్ట్ చేసిన మిల్క్ ఇవి. ఓన్లీ మార్నింగ్ ఒక్కటే. మాకు డైరీ సెంటర్ కొంచెం దూరంలో ఉంది కాబట్టి మేము బండిని యూజ్ చేసి పాలను తీసుకువెళ్తాము. ఈరోజు మార్నింగ్ మొత్తం కలెక్ట్ చేసిన మిల్క్ వచ్చి 23 లీటర్స్. మనం పర్ లీటర్ 39 రూపీస్‌కి డైరీ సెంటర్‌కి సేల్ చేస్తున్నాం. మీ సైడ్ పర్ లీటర్ మిల్క్ ప్రైస్ ఎంత ఉందో కామెంట్ చేయండి. మార్నింగ్ 7:40కి అంత వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ ఫుడ్ తిని 9:00కి గడ్డి తీసుకురావడానికి స్టార్ట్ అవుతాం. 9:30కి మన పొలం రీచ్ అయ్యి మన వెహికల్‌ని పార్క్ చేస్తాం. నేను వెహికల్ అంటుంది జస్ట్ జోక్ మాత్రమే. మీరేంటి ఈడు ఇలా అంటున్నాడు అనుకుంటారు. మన వెహికల్‌ని పార్క్ చేసిన తర్వాత 9:40కి మనం గడ్డి తీయడం స్టార్ట్ చేస్తాం. మన 5 ఆవులకు గాను 1 అవర్‌లో మన గడ్డిని అరేంజ్ చేస్తాం. 9:40కి స్టార్ట్ చేస్తే 10:40కి మనం కంప్లీట్ చేస్తాం. ఇది 1 అవర్‌లో మనం కోసిన గడ్డి. ఈ గడ్డి మొత్తం మన 5 ఆవులకి సరిపోతుంది. ఈ మొత్తం గడ్డిని మోపులు కట్టి 1 బై 1 మన వెహికల్‌కి షిఫ్ట్ చేస్తాము. షిఫ్ట్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్‌లో మన ఫామ్‌ని రీచ్ అవుతాము. ఆ తర్వాత బయట ఉన్న ఆవులన్నీ షెడ్‌లోకి కట్టేసి మనము మేత వేస్తాము. ఇలా కట్టేసి మేత వేయడానికి ఒక 20 మినిట్స్ తీసుకుంటుంది. 11:30కి వర్క్ అంతా కంప్లీట్ చేసి కాసేపు మనం బ్రేక్ తీసుకుంటాం. ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీకు డైరీ ఫామ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఉంది. మన వీడియోని వందల్లో వేలలో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు ఎంతో మందికి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదే ఈ చిన్న క్రియేటర్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి డైరీ ఫామ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకుంటాను. 11:30 తర్వాత కాసేపు బ్రేక్ తీసుకొని మళ్ళా ఆవులకి మేత వేస్తాం. 12:30 టు 4:30 వరకు మనం బ్రేక్ తీసుకుంటాం. 4:30 నుండి మన వర్క్‌ని రీస్టార్ట్ చేస్తాం. ఫస్ట్ మన షెడ్‌ని క్లీన్ చేస్తాం. ఇది ఒక 30 మినిట్స్‌లో మనము ఈ వర్క్‌ని అంతా కంప్లీట్ చేస్తాం. షెడ్‌ని క్లీన్ చేసే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మన ఆవులకి దానా ఇచ్చి వాటర్ ఇస్తాం. ప్రతి ఆవుకి మనం 1 కేజీ దానా అండ్ 40 లీటర్స్ వాటర్‌ని ప్రొవైడ్ చేస్తాం. మార్నింగ్ అండ్ ఈవినింగ్ మన ఆవులకి 10 కేజీస్ ఆఫ్ దానాని యూజ్ చేస్తాం. ప్రతి ఆవుకి 1 కిలో ఆఫ్ దానాని 40 ఆఫ్ లీటర్స్‌ని ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఆవుకి వాటర్ ఇచ్చిన తర్వాత మిల్క్ కలెక్ట్ చేసే ప్లేస్‌లో ప్రతి ఒక్క దాన్ని కట్టి వేస్తాను. నేను 5:30కి ఆవుల నుండి మిల్క్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. 1 అవర్‌లో మన 5 ఆవుల నుండి మిల్క్ కలెక్ట్ చేస్తాము. మొత్తం మిల్క్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత నేను 7:00కి డైరీ సెంటర్‌కి మిల్క్ సేల్ చేస్తాను. ఈరోజు మనం ఈవినింగ్ 22 లీటర్స్ ఆఫ్ మిల్క్‌ని సేల్ చేసాం డైరీ సెంటర్‌కి. నేను ఈరోజు మార్నింగ్ 23 లీటర్స్ అండ్ ఈవినింగ్ 22 లీటర్స్‌ని మిల్క్‌ని సేల్ చేశాను డైరీ సెంటర్‌కి. 897 రూపీస్‌ని మార్నింగ్ మిల్క్ సేల్ చేసి ఎర్న్ చేశాను. 858 రూపీస్‌ని ఈవినింగ్ మిల్క్ సేల్ చేసి ఎర్న్ చేశాను. ఈరోజు మొత్తం 1755 రూపీస్‌ని నేను ఎర్న్ చేశాను. ఇది 1 డే డైరీ ఫామ్ మినీ వ్లాగ్. డైరీ ఫామ్ గురించి తెలుసుకున్న రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.